విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు పరుష పదజాలంతో దూషించిన ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఎదుట డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఉపాధ్యాయులకు వ్యతిరేక నినాదాలతో పాఠశాల ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ అకారణంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు పరుష పదజాలంతో దూషించిన ఉపాధ్యాయులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు దూషించిన అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో 6వ తరగతిలో అడ్మిషన్ ఫీజు పేరిట విద్యార్థుల నుంచి ₹1000 ఉపాధ్యాయులు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మోడల్ స్కూల్ అధ్యాపకులను వెంటనే అధికారులు వెంటనే స్పందించాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వెంటనే జరుగుతుంది. మరి ఏదైతే ఉపాధ్యాయులు చదువు చెప్పాల్సినటువంటి పంతులే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే మరి విద్యార్థుల భవిష్యత్తు కాలేజ్ లో టీచర్స్ వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు, మంచిగా బిహేవ్ చేయట్లేదు. వీళ్ళని చూసినప్పుడల్లా టీచర్స్ ఏనా అని అనిపిస్తుంది. అదే కాక మా కాలేజ్ లో అడ్మిషన్ల కోసం టీసీలు మెమోల కోసం మనీ తీసుకుంటున్నారు. మేము పేదోళ్ళమనే కదా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి. మాది టీజీఎంఎస్ మోడల్ అనంతారం మహబూబాబాద్. టీచర్ జెన్ టీచర్స్ అంతా. నా పేరు ఇందు, నేను సిఈసి సెకండ్ ఇయర్. అప్పుడు ఏమంటే ఇప్పుడు టీసీల కోసం మెమోల కోసం డబ్బులు తీసుకుంటున్నారు. నో అడ్మిషన్ బోర్డు అని పెట్టేసి వచ్చిన వాళ్ళకి టీసీ పైసలు తీసుకుంటున్నారు. అప్పటిదాకా అడ్మిషన్స్ లేవని డబ్బులు ఇవ్వగానే అడ్మిషన్స్ వస్తాయంట వీళ్ళకి. మళ్ళా ప్లస్ ఇంకొకటి ఏంటంటే అప్పు తెచ్చిస్తున్నారు. అడ్మిషన్ కావాలి స్కూల్లో కావాలని అప్పు తెచ్చిస్తున్నారు. 8000 క్లాస్కి 5 మెంబర్స్ అట్లా ఉంటారు. డబ్బులు తెచ్చిస్తున్నారు. మెమోల కోసం టీసీల కోసం తీసుకుంటున్నారు. సూర్యప్రకాష్ ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్ కి మరియు జిల్లా విద్యాశాఖ ఆఫీస్ కి పూతవేటు దూరంలో ఉన్నటువంటి మహబూబాబాద్ ఆదర్శ పాఠశాల, అంటే ఈ జిల్లాలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఈ పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల తీవ్రంగా గత 3 నెలల నుండి అసభ్యకరంగా వివరిస్తా ఉన్నారు. మరి మీకు ఎలాంటి కోరికలున్నా తీర్చాలా అంటే అటువంటి అసభ్యకరంగా అంటే పాఠాలు చెప్పాల్సినటువంటి పంతులే ఈరోజు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే మరి సమాజానికి మీరు ఏ విధంగా సందేశం ఇస్తున్నారు? ఈ సభ్య సమాజంలో విద్యార్థులు ఏ దారి పట్టాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో పోక్సో చట్టాలు కూడా, ర్యాగింగ్ చట్టాలు కూడా ఉన్నవే. మరి వీటిని పకడ్బందీగా అమలు చేయడంలో మరి సిటీమ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఏం చేస్తా ఉన్నాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నెలకోసారి సిటీం వాళ్ళందరూ కూడా ప్రతి మోడల్ స్కూల్ సందర్శించాలని చట్టం చెప్తా ఉంది. మరి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించాలని చెప్పేసి కూడా డిఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గత 4 నెలల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారట. వినతి పత్రం ఇచ్చినా కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ స్పందించలేని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్ కూడా స్పందించకపోతే మా విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉందో కూడా ఈరోజు స్కూలుకు పంపించాలంటే, కాలేజీ పంపించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపించి దోషులైనటువంటి ఉపాధ్యాయులను తక్షణమే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.